ఈ రోజుకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీ కానీ లేకపోతే ప్రత్యేక హోదా అడగని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా అడగని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ ఈరోజు వర్గీకరణకి అనుకూలంగా ఎస్సీల్ని ముక్కలుగా విలగొట్టి మరి వారిని 2029 రాజ్యాధికారానికి రాకుండా చేయడానికి రాజకీయంగా ఎటువంటి ఆలోచన చేయకుండా మరి ఎస్సీలోనే ఎస్సీలు ఉండే విధంగా ఈ యొక్క తీర్పు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు దీన్ని ఉద్దేశించి విజయనగరం మామరానాడు ఆధ్వర్యంలోనూ అలాగే విజయనగరంలోనున్న దళిత ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు మరి వర్గీకరణ వ్యతిరేకవాదులు ఈరోజు యొక్క నిరసన చేపడుతున్నారు. మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అరణ్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 7 సభ్యులతో మరి బెంచ్ జస్టిస్ చంద్రచూడ్ గారు మరి ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పునివ్వటాన్ని విజయనగరం జిల్లాలో ఉన్న మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఆ యొక్క తీర్పుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఘోరంగా విడదీశారు. అలాగే దళితులను కూడా ఇప్పుడు విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలన్నింటినీ 50 కులాలు కలిపి షెడ్యూల్ కులాలుగా మరి ఏర్పాటు చేశారో ఆ యొక్క షెడ్యూల్ కులాలని విడదీసే హక్కు కానీ కలిపే హక్కు కానీ మరి వేరే కులాలని కలిపే హక్కు కానీ ఎవరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా మరి నిన్నటి రోజున మరి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఎస్సీ వర్గీకరణని అనుకూలంగా చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా ఒక పక్కనే ఏదైతే వర్గీకరణ చేశారో దళిత మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వర్గీకరణలో భాగంగా మరి ఐక్యత చెడిపోకుండా చూడాలని మరి అపర మేధావిలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వాల్ని ఎదిరిస్తాం ప్రశ్నిస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మీ నోరు ఏమైందని ఈ సందర్భంగా మాలమానాడు ఆధ్వర్యం నుంచి మేము కోరుతున్నాం. మరి ఈ యొక్క తీర్పంతా కూడా నరేంద్ర మోడీ గారు రాజకీయంగా దళితుల్ని అణగదొక్కడానికి ఉక్కుపాదంతో అణగదొక్కడానికి ఈ యొక్క తీర్పుని మరి రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క తీర్పుని చేశారు తప్ప మరి రాజ్యాంగ పరంగా చేయలేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ అణగారి వర్గాలపైన దాడులు జరుగుతున్నప్పుడు మాట్లాడిన మీరు మా ఐక్యత గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? మా ఐక్యతని విడగొట్టే హక్కు మీకు ఎక్కడుందని ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కనుక మేము ఒకటే కోరుతున్నాం, మాకు అపారమైన నమ్మకం ఉంది. కేవలం రాజకీయ కుట్రతో ఎలాగా దీన్ని అప్పీల్కి వెళ్తారు మాలమహానాడు వాళ్ళు, ఇది వీగిపోతుందని తెలిసే నరేంద్ర మోడీ కేవలం రేపు 2029లో రాజకీయంగా రాజ్యాధికారం కోసం ఆలోచించకుండా దళితులు కొట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క తీర్పుని వచ్చేటట్లు చేశారు. ఇదంతా వెనక నుండి ఆయన కుట్ర చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఎవరు కూడా ఈరోజు మాలలు కానీ మాదిగలు కానీ ఎస్సీలో ఉన్న 58 ఉపకులాలని విడదీసే దమ్ము లేదని ఈ సందర్భంగా చెబుతూ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న మాలమహానాడు నాయకులు ఈ తీర్పు పైన మరి అప్పీల్కి వెళ్ళనున్నారు. కాబట్టి మాకు తప్పనిసరిగా భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.